అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎరుసమండలో ఓఎన్జీసీలో మంటలు స్వల్పంగా చెలరేగుతున్నాయి. డ్రిల్లింగ్ సైట్లో కాలిపోయిన రిగ్ శకలాలు తొలగింపుతో నిటారుగా 7 మీటర్ల ఎత్తులో స్వల్పంగా వస్తున్నాయి మంటలను ఆర్పేందుకు అంబ్రెలా ఫోర్స్ నీళ్లను వెదజల్లుతున్నాయి. అధిక ఒత్తిడితో మడ్ పంపింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత నర్సాపురంలో ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న పరికరంతో బావి ట్యాపింగ్తో మూసే ప్రక్రియను ఇవాళ చేపట్టనున్నారు. కోనసీమ బ్లోఅవుట్ పై తీవ్ర ఆరోపణలు చేశారు అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్. ఈ బ్లోఅవుట్ కారణంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలిపోయిందని అన్నారు. 4,000 కోట్ల రూపాయల సంపద వృధా అయిందని అన్నారు. ఆ బావిలో 2,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉందన్నారు. దీని వెనుక స్కామ్ ఉందని ఆరోపణలు చేశారు. మన బ్లోఅవుట్లో దాని యొక్క పీడనం తెలియదు, అది ఎంత ప్రెషర్తో బయటకు వస్తుందో తెలియదు, ఎంత లోన గ్యాస్ నిల్వ ఉందో తెలియదు. దగ్గర 3-4 వేల కోట్లు గ్యాస్ కాలిపోయింది. ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కామ్. 2,000 కిలోమీటర్ల మెట్రిక్ టన్స్ అని గుర్తించిన బావి నుంచి 3 లక్షల మెట్రిక్ టన్ గ్యాస్ కాలిందంటే ఇట్స్ ఏ ఓఎన్జీసీ చేసిన పెద్ద స్కామ్ ఇది. నేను చెప్తున్న తప్పంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. నువ్వు అనవసరమైన అబద్ధాలు చెప్తున్నావు హర్ష కుమార్. ఎందుకంటే నేను టెండర్ డాక్యుమెంట్